విశ్వాంబర ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా, సో ఎలా ఉన్నారు మెగాస్టార్ గారు? సూపర్ అన్న, ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. ఆ బాబుని ఎత్తుకుని పైన చెట్టి హనుమంతుని ఎత్తుకుని హనుమాన్ జయంతి సందర్భంగా పాట ఇచ్చినటువంటి పాట సూపర్గా ఎక్సలెంట్గా ఉందన్న. జై మెగాస్టార్ని ఒక మెగాస్టార్ డెవోటీగా చెప్తున్నానండి. మెగాస్టార్ ఫ్యాన్ కాదండి, మెగాస్టార్ వీరాభిమాని కూడా కాదండి, మెగాస్టార్ అభిమాని అండి నేను. సో గత 23 సంవత్సరాల నుంచి 2002 మన ఇంద్రా సినిమా నుంచి అభిమాని అయినాను. సో ఒకటే మన పవన్ కళ్యాణ్ మన చిరంజీవి గారు విశ్వాంబర సినిమాలో బాగా ఉన్నాడండి, యంగ్గా ఉన్నాడు, బాగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. అంటే 70 సంవత్సరాల ఏజ్లో కూడా అంత గ్లామర్గా కనిపిస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది అన్న ఈ జనరేషన్ వాళ్ళకి? అసలు చాలా అండి, చిరంజీవే అన్నట్టుగా నిరూపించాడండి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు ఎవరైనా కానీ కొందరు ఏజ్ పెరిగే కొద్దీ బాడీ అంతా వీక్ అయిపోయి బాడీగా వంగిపోతూ ఉంటుంది, కానీ మన అన్నకు వంగిపోవడం లేదు, ఇంకా ఎనర్జెటిక్గా. ఇంకొకటి ఏంటంటే రాబోయే సినిమా ఇంకొకటి కూడా ఉంది, అనిల్ రావుపూడిది. దానిలో ఇంకా కామెడీ కోసం అట్రాక్షన్ కోసం ఎక్కువ చేయబోతున్నాడు, చూద్దాం. సో మన విశ్వంబర హనుమాన్ జయంతిగా వస్తున్నటువంటి విశ్వంబర సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఒక మెగాస్టార్ డెబ్యూటీగా నేను, ఒకవేళ సినిమా కనుక రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అవుతుంది ఏప్రిల్ 12 రేపు ఏప్రిల్ 12 తారీఖు హనుమాన్ జయంతి వరకు ఇస్తున్న ఈ సినిమాను జూలై 24వ తేదీ ఇందిరా సినిమా రిలీజ్ డేట్కి ఇస్తున్నారు. సో అదెంత పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిందో విశ్వంబర కూడా అంతే హిట్ కావాలి. సో అంతే హిట్ అవుతుంది. ఫస్ట్ ట్రోల్స్ జరిగాయి టీజర్ వచ్చినప్పుడు, అంటే గుర్రం మీద వచ్చేవి కానీ కొన్ని సీన్లను ట్రోల్ చేశారు. ఈ సినిమా ఒక బింబిసారా రేంజ్లో హిట్ అవుతుంది అంటారా? సూపర్గా అవుతుంది, బింబిసార్ని మించిపోతుంది. కానీ ట్రోల్ చేయడం అనేది కామన్, ఏ సినిమాకైనా కామన్. ఇప్పుడు ఏదైనా కానీ థియేటర్లో చూస్తేనే హిట్ అవుతుంది. ఆ సినిమా అది గుర్రం మీద వచ్చి ఆ మంచుగడ్డల్లోంచి వచ్చేది ఒక ట్రోల్ చేశారు. సో చూద్దాం, దాన్ని ఏమైనా మళ్ళీ చేంజ్ చేసి ఉండొచ్చు డైరెక్టర్ వశిష్ఠ గారు, చూద్దాం. సో ఈ మధ్యన అన్ని మెగా ఫ్యామిలీ కానీ కొంచెం రోజులు బాగాలేదని చెప్పాలి. మన గేమ్ చేంజర్ డిజాస్టరు, చిరంజీవి గారిది బోలశంకర్ డిజాస్టరు, ఇప్పుడు వచ్చే ఈ సినిమాలన్నా హిట్ అవుతాయంటారా? పెద్ద సినిమా కానీ లేకపోతే ఇది కానీ పక్కా అవుతుందండి. ఇప్పుడు కొందరికి కొంత టైం అటాక్ ఉంటుంది, బ్యాడ్ లక్ టైం ఉంటుంది, అది నడిచినంతకాలం నడుస్తుంది. ఇంకో గుడ్ టైం కూడా నడుస్తుంది. సో 2024లో బ్లాక్ బస్టర్ అయినటువంటి ఎన్నో సినిమాలు వచ్చినాయి మెగా ఫ్యామిలీ నుంచి. ఇంకోటి ఏంటంటే బ్లాక్ బస్టర్లు కాదండి, అవార్డులు వచ్చాయి. సో 2024 అన్నీ కలిసి వచ్చాయి. సో ఏదో బోలా శంకర అంటే అది ఎప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్, ఆయన డైరెక్టరే అది ఇది చెప్పకూడదు. సో మన గేమ్ చేంజర్ సినిమా బాగానే ఉంది, కానీ ఆడలేదు, జనాలు చూడకపోవడానికి కారణం ఏంటంటే గిసులలో అదంతా వచ్చేసింది పైరసీ. సో దానికి మనం ఏం చేయలేము. నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమా బ్లాక్ బస్టర్. ఆల్రెడీ గూస్ బంప్స్తో వచ్చేసి ఆ స్టార్ట్ కొడితే ఆ దేవరా ప్రభాస్ అయినటువంటి ఆ సినిమా, మన ప్రభాస్వి కూడా పాతవి ఎన్టీఆర్ దేవరా కానీ ఇంకా వాటిని దాటి వేసిపోయినాయి. లైక్లో కానీ ఆ చూడడంలో విజిట్ కానీ వ్యూస్ కానీ అదరగొట్టింది. సో 2025 మెగా ఫ్యామిలీ నామ సంవత్సరం అనుకోవచ్చా? షూర్. 24 బాగా కలిసి వచ్చింది, డిప్యూటీ సీఎం అయ్యారు, చాలా చిరంజీవి గారు కూడా గిన్ని అవార్డులన్నీ చాలా వచ్చాయి, క్లింకారా పుట్టింది. సో ఈ సంవత్సరం కూడా ఎలా ఉండబోతుంది? మెగాస్టార్ది ఫస్ట్ బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం విశ్వంబర. సో అన్న వశిష్ఠ దాని డైరెక్టర్ వశిష్ఠ డైరెక్టర్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నామండి. సో మెగాస్టార్ను ఒక రేంజ్లో తీయాలని, ఇంకా ఆ సినిమా కాదండి, ఒకవేళ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే అటువంటి సినిమాలు ఎన్నో తీసుకురావాలి. మీరు బింబిసారా అని ఒక సినిమాని తీశారు, అది ఎక్స్ట్రాడినరీ అండి. ఎప్పుడో 1200 సంవత్సరాలు మళ్ళీ వెనక్కిపోవడం, మళ్ళీ ముందుకు రావడం, ఒక మగధీర టైప్లో తీశారు, సూపర్ అండి. సో మా విశ్వంబర కూడా మన అన్న మెగాస్టార్కి సంబంధించి హనుమంతుని ఆల్రెడీ మా మెగాస్టార్ గారు ఏంటంటే హనుమంతుని భక్తుడు. ఒక అంజీ సినిమా రేంజ్లో హిట్ అవుతుందా? అంజీ సినిమా చెప్పకూడదండి, యాక్చువల్లీ అది బ్లాక్ బస్టర్ హిట్. జనాలు ఏంటంటే యాక్సెప్ట్ చేయలేదు ఆ గ్రాఫిక్స్ అది అని. సో ఆ సినిమా కన్నా కాదు కండి, ఇందిరా సినిమా కన్నా హిట్ కావాలి.